వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. ప్రస్తుత ప్రపంచంలో డబ్బుకున్న విలువ అంతా ఇంత కాదు. డబ్బుంటే మనకు గౌరవం దక్కుతుంది. డబ్బుంటే మన విలువ 100 రెట్లు పెరుగుతుంది. డబ్బుంటే ప్రపంచంలోనిది ఏదైనా మీరు కోరుకుంటే దొరుకుతుంది. ఎన్ని వేల కోట్ల డబ్బున్నా దొరకనిది ఒక్కటే, మనిషి ప్రాణం. అటువంటి మనిషి ప్రాణాలు కాపాడే వారి విలువెంత? అసలు వారికి విలువ కట్టగలమా? వారి సేవలకు కొలమానం ఉందా? అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నెంబర్ వన్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వారంతా ధన్వంతరి వారసులు, ధరణిలోనే విలసిల్లే దేవతలు. వారే వైద్యులు, నర్సులు. నర్సులు లేకుంటే వైద్యులు కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే వైద్యులు వ్యాధిని గుర్తిస్తారు, మందులు రాస్తారు. రోగికి రోగం తగ్గాలంటే మందులు ఎంత ముఖ్యమో నీకేం కాదనే భరోసా కూడా అంతే ముఖ్యం. రోగులకు సరైన సమయానికి మందులు వేసేది, వారి గాయాలకు కట్టులు కట్టేది, లేవలేని వారికి చేయూతనందించేది, వారికి మరేమీ పర్వాలేదు మేమున్నామని అనుక్షణం వెన్నంటి వెన్ను తట్టేది నర్సులే. రోగుల బంధువులకు ఉపశమనం కలిగించే మాటలు చెప్పి వారిలో తమ వారికేమీ కాదన్న భరోసా నింపేది కూడా నర్సులే. నర్సులు లేని వైద్య ప్రపంచం శూన్యం. ప్రపంచం మొత్తం కరోనా వైరస్తో వణుకుతున్న వేళ కరోనా సోకిన భార్య దగ్గరకు భర్త, భర్త దగ్గరకు భార్య, అంతెందుకు బిడ్డ దగ్గరకు తల్లి కూడా వెళ్లేందుకు జంకుతున్న వేళ రోగులకు వారే అమ్మలయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుళ్ళయ్యారు. ఫ్రంట్ వారియర్స్గా నిలిచి లక్షలాది మంది ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేశారు. దేవుడు అన్ని చోట్ల తానుండలేక అమ్మను సృష్టించాడంటారు. దేవుడు మన కోసం అమ్మనే కాదు, నర్సులను కూడా సృష్టించాడు. వారే లేకుంటే ఈ భూమి మీద పుట్టిన జనాభాలో సగానికి పైగా ప్రజలు రోగాలతో ప్రాణాలు విడిచేవారు. ప్రతి సంవత్సరం మే 12వ తేదీన ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆధునిక నర్సింగ్ కు మార్గదర్శకురాలిగా చెప్పుకునే ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు అయిన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటూ ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్మరించుకుంటారు. ప్రపంచ వైద్య రంగంలో రోగులకు నర్సులు అందిస్తున్న సేవలను, వారు పోషిస్తున్న కీలక పాత్రను గుర్తు చేసుకోవటమే ప్రపంచ నర్సుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. 1953లో అమెరికా ఆరోగ్య విద్యా సంక్షేమ శాఖ ప్రతినిధి డోరతీ సదర్లాండ్ నర్సులను గౌరవించేందుకు ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని చేయాలనే ఆలోచనను మొదటిసారిగా ప్రతిపాదించారు. ఈ ఆలోచనను అధ్యక్షుడు డ్వైట్ డి ఐసెన్హోవర్తో పంచుకున్నారు. అయితే డోరతీ సదర్లాండ్ ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు. 1965లో అంతర్జాతీయ నర్సుల మండలి అధికారికంగా ఏర్పడింది. 1974లో ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజైన మే 12వ తేదీన ప్రపంచ నర్సుల దినోత్సవంగా జరపాలని అంతర్జాతీయ నర్సుల మండలి ప్రకటించింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్మరించుకోవడంతో పాటు ఆమె వారసత్వాన్ని కొనసాగించడం, ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ వృత్తి యొక్క ప్రాముఖ్యత చాటి చెప్పడం ప్రపంచ నర్సుల దినోత్సవం ప్రధాన అజెండా. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నర్సుల క్షేమం కోసం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రపంచానికి తెలియజేయడం, నర్సింగ్ వృత్తిపై అవగాహనను పెంచడం, మెరుగైన పని పరిస్థితులను ప్రోత్సహించడం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించి రోగులను వారి రోగాల నుంచి కోలుకునేలా చేయడంలో నర్సులు పోషించే కీలక పాత్రను ప్రపంచానికి తెలియజేయడమే ప్రపంచ నర్సుల దినోత్సవం లక్ష్యాలు. 1982 మే 12 నుండి ప్రపంచ నర్సుల దినోత్సవం పాటించాలని అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఇక మన దేశంలో అయితే ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు అందరూ పాల్గొనేలా చేస్తున్నారు. క్రిమియన్ యుద్ధ సమయంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రతి రాత్రి దీపం వెలుతురులో రోగులకు చేసిన సేవకు గుర్తుగా దీపం ప్రపంచ నర్సుల దినోత్సవానికి శాశ్వత చిహ్నంగా మారింది. అనేక దేశాలు ప్రతి ఏటా దీపం వెలిగించే కార్యక్రమంతో నైటింగేల్ వారసత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేస్తున్నాయి. అయితే కేవలం ప్రతి సంవత్సరం ఒక రోజున ప్రపంచ నర్సుల దినోత్సవం చేసి ప్రభుత్వాలు, ప్రజలు చేతులు దులుపుకోవడం కాదు. రోగుల సేవలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న నర్సులను గౌరవించడంతో పాటు వారికి ఆరోగ్యకరమైన భవిష్యత్తు, సాధికారత కల్పించాలి. నర్సుల శారీరక, మానసిక, వృత్తిపరమైన భద్రతా అవసరాలను తీర్చాలి. సిబ్బంది కొరతతో అధిక పనిభారం మోస్తున్న నర్సులకు సిబ్బంది సంఖ్యను పెంచి పనిభారం నుంచి విముక్తి కలిగించాలి. ప్రభుత్వాలు, సంస్థలు, సాధారణ ప్రజలు నర్సులను గౌరవించేలా, విలువ ఇచ్చేలా తగిన చర్యలు చేపట్టాలి. అన్నింటికన్నా ముఖ్యంగా పనికి తగ్గ వేతనం క్రమం తప్పకుండా చెల్లించాలి. ఒకరిని ఒక రకంగా,
మరొకరిని మరో రకంగా చూసే తప్పుడు విధానాలకు పాలకులు స్వస్తి పలకాలి. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ప్రపంచానికి నర్సులు చేస్తున్న సేవలకు విలువనివ్వాలి. ఒక్కటి మాత్రం నిజం, మనిషి తన తెలివితేటలతో లేదా పలుకుబడితో ఏదైనా సంపాదించుకోవచ్చు, ఒక్క ప్రాణం ఆరోగ్యం తప్ప. అటువంటి వాటిని మనకు అందిస్తున్న నర్సింగ్ సేవలు నభూతో న భవిష్యత్. మానవాళి పుట్టుకకు తల్లి ఎంత ముఖ్యమో మానవాళి మనుగడకు నర్సులు అంతే ముఖ్యం. అందుకే ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ నెంబర్ 1 న్యూస్ చేస్తుంది సెల్యూట్. మరిన్ని ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.